శ్రీరామనామము ఆర్తులకు జీవితము ప్రసాదిస్తుంది. శ్రీరాముని కన్నా శ్రీరాముని నామము అత్యంత మహిమోన్వితమైనది. రామనామ మహత్యమును వివరిస్తూ శివుడు పార్వతితో చెప్పిన కథ. శ్రీరామనామ కీర్తనము మంగళప్రదమైనది. రామ అను మంత్రమును నిత్యము కీర్తించువాడు సమస్త రోగముల నుండి విముక్తుడొకటయే కాక అత్యంత దుర్లభమైన ముక్తిని పొందగలడు. శ్రీరామనామము ఆర్తులకు జీవితము ప్రసాదిస్తుంది, పీడితులకు ధైర్యమునిస్తుంది, భక్తులను సంరక్షిస్తుంది. భక్తి శ్రద్ధలతో రామనామమును జపించిన వారికి మోక్షమును ప్రసాదిస్తుంది. శ్రీరాముని కన్నా శ్రీరాముని నామము అత్యంత మహిమోన్వితమైనది. రామనామ మహత్యమును వివరిస్తూ శివుడు పార్వతితో ఇలా అంటాడు: కోటి తీర్థాని దానాని, కోటి యోగ వ్రతాని చ, కోటి యజ్ఞ జపాచ్చైవ తపస్సః కోటి కోటయః, కోటి జ్ఞానైశ్చ విజ్ఞానై, కోటి జ్ఞాన సమాధిభిః, సత్యం వదామి తుల్యాని రామనామ్నాన తాన్యుమే. ఓ పార్వతి, నేను సత్యమును చెబుతున్నాను వినుము. కోటి తీర్థములను సేవించినను, దానములు చేసినను, యోగములు చేసినను, వ్రతములాచరించినను, కోటి యోగములు చేసినను, కోట్ల తపస్సులు చేసినను, కోటి జ్ఞాన విజ్ఞానములు కలిగియున్నను, కోట్ల కొలిది ధ్యాన సమాధులు చెందినను, అవి ఏమీ రామనామముతో సమానము కావు. రామనామము మహామంత్రము. శ్రీరామనామ కీర్తనము మంగళప్రదమైనది, పూర్ణ ఫలమొసంగునది, పుణ్యమైనది, కోరిన కోర్కెలను నెరవేర్చునది, భుక్తిముక్తులను ప్రసాదించునది, సర్వ పాపములను నశింపచేయునది. రామ అను పదము అర్థవంతమైనది, జీవము కలది. రామనామ జపాదేవ ముక్తిర్భవతి. రామనామమును జపించుట వలన ముక్తి లభిస్తుంది. సమస్త పాపములు హరించిపోయి మనస్సుకు శాంతి కలుగుతుంది. రామనామము మహామంత్రము. భవసాగరము నుండి తరింపజేయగల శక్తి గల మహామంత్రము. రామశబ్దము మహిమాన్వితమైనది. రా శబ్దాచార మాత్రేన బహిర్నిర్యాంతి పాతకాహ్. రా అను శబ్దమును ఉచ్చరించగానే పాతకములన్నీ బయటికి పోతాయి. రా అను అక్షరము అగ్నిబీజము. ఆ అక్షరము పాపములను తగులబెట్టి బయటికి పంపించి వేస్తుంది. పునఃప్రవేశ విద్యాచ మకారస్తు కవాటవత్. పాపములు తిరిగి లోనికి ప్రవేశించకుండా మా అను అక్షరము కవాటము వలె పనిచేస్తుంది. మధురాతి మధురమైన నామము శ్రీరామనామము. యుగ యుగాలు గడిచిపోయినప్పటికీ నశించని మధురాతి మధురమైన నామము శ్రీరామనామము. ఉచ్చరించుటకు అతి సులువైన నామము. ఈ నామములో ద్విత్వాక్షరములు లేవు. రామనామమును జపించి అగస్త్యుడు రుద్రత్వమును, కశ్యపుడు బ్రహ్మత్వమును, విశ్వామిత్రుడు ఇంద్రత్వమును పొందినారు. కార్తికేయుడు, మనువు, ఇంద్రుడు, సూర్యుడు, పర్వత మహర్షి, నారదుడు, వాలకిల్యులు మున్నగు మహామునులు దేవత్వమును పొందినారు. శివుడు కాశీయందు మరణించు వారి యందురకు బ్రహ్మస్వరూపము, తారక మంత్రము అయిన రామనామ మంత్రము ఉపదేశిస్తున్నాడని శాస్త్రోక్తి. వినినంత మాత్రముననే స్వర్గమును ప్రాప్తింపచేయు రామనామ మంత్రమును నిత్యము స్మరించుకోవడం శ్రేయోదాయకం. 2 మహామంత్రములు. శ్రీరామ మంత్ర రాజము యొక్క మహా అర్థము వివరింపబడుచున్నది. నారాయణాష్టాక్షరిలోనూ శివ పంచాక్షరిలోనూ గల సార్థకములకు అక్షరములను తీసుకొనిన రామ అను పదము ఏర్పడుతున్నది. యోగులందరూ దానిలో రమించుచున్నారు. 2 మహామంత్రములున్నాయి. మొదటిది నారాయుడి ఓం నమో నారాయణాయ అను మంత్రము. రెండవది పరమేశ్వరుడి ఓం నమఃశివాయ అను మంత్రము. ఓం నమో నారాయణాయ అను మంత్రం నుండి రా అను అక్షరమును, ఓం నమఃశివాయ అను మంత్రం నుండి మా అను అక్షరమును తీసుకొన్నచో ఆ 2 అక్షరములు కలిపి రామ అను శబ్దము ఏర్పడునని శాస్త్రములు తెలియజేయుచున్నాయి. మహామంత్రము.
నారాయణ మంత్రమునకు రా అను అక్షరము ప్రాణము. ఆ అక్షరము లోపించినప్పుడు నా ప్లస్ అయనాయ అనగా అశుభకరము కాదు అన్న అర్థము స్ఫురిస్తుంది. పరమేశ్వరుడి మంత్రమునందు మా అను అక్షరము ప్రాణము. ఆ అక్షరము లేనప్పుడు నా ప్లస్ శివాయ అని ఏర్పడుతుంది. అప్పుడు శుభము కొరకు కాదు అన్న అర్థము వస్తుంది. దీనిని బట్టి రా మా అను అక్షరములు హరిహర మంత్రములలోని సారయుక్తమైన అక్షరములని స్పష్టమవుతున్నది. అందువలన రా మా అను అక్షరములు కలిసి రామ అను మహామంత్రముగా పిలువబడుతున్నది. మహామంత్రము అనగా మంత్రములన్నిటికన్నా శ్రేష్టమైనదని అర్థం. మననాత్రాయతే యస్మాత్ మంత్ర మిథ్యభిధీయతే అనగా మననము గావించుట వలన అది రక్షిస్తుంది కాబట్టి దానిని మంత్రము అని పేరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదములు.